అండి, నా పేరు బాలరాజు. కోస్గి ఎస్ఐగా పనిచేస్తున్నాను. నిన్న మార్నింగ్ టైంలో 6:30 టైంలో ఈ కోస్గి టౌన్లో గుడిసె వెంకటయ్య అని ఒకతను సూసైడ్ చేసుకున్నాడు ఊరేసుకొని. అతని కిరాయి ఇంట్లో అంటే మేము అక్కడికి వెళ్ళి చూడగా అతను అప్పటికే ఊరేసుకొని చనిపోయి ఉన్నాడు. మేము అతని భార్యను ఎందుకు కారణాలని ఏందనేది ఎంక్వైరీ చేసుకుంటే ఇతను ప్రైవేట్లో ఇంజనీరింగ్గా పనిచేస్తుండే హైదరాబాద్లో. తర్వాత 4 ఇయర్స్ నుంచి ఇక్కడే ఉంటున్నారు కరోనా టైం నుంచి. అప్పటి నుంచి కరోనా టైం నుంచి ఇతను ఆన్లైన్ గేమ్స్కి వేరే వేరే యాప్స్లలో పెట్టడం, అధిక లాభాలు వచ్చే దానిలో యాప్స్లలో పెట్టడం, అటువంటి దానికి బాగా అలవాటు పడిపోయి వివిధ రూపాల్లో వివిధ వ్యక్తుల నుంచి వివిధ యాప్ల నుంచి అప్పులు తీసుకొని వచ్చి అది విపరీతమైన అప్పులు పేరుకొని పోయి ఇతను పెట్టుబడి పెట్టిన యాప్స్లలో అక్కడ గేమ్స్లలో అన్నీ లాస్ అయిపోయి ఇతను మనస్తాపానికి గురై దాదాపు 1 ఇయర్ నుంచి ఇతను బాగా అప్సెట్లో ఉండేదాన్ని వాళ్ళ భార్య చెప్పింది. అది కొద్దిగా మేము ఎంక్వైరీ చేసుకుంటే కూడా అది నిజమే అని తేలింది. కేవలం ఈ అప్పుల బాధ భరించలేక ఇతను నిన్న మార్నింగ్ టైంలో అందరూ వాళ్ళ ఇంట్లో పడుకున్నది చూసి అతను ఊరేసుకొని చనిపోయిండు. అతను ఎంత అప్పు తెచ్చిండు, ఎవరెవరి దగ్గర తెచ్చిండు అనేది ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది. మా కోస్గి ప్రజలకు మరియు చుట్టుపక్కల ఉండే వాళ్ళకు మేము తెలియజేసేది ఏంటంటే, మీకు ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ ఎవరైనా మీకు అధిక వడ్డీ ఇస్తామని, లేకుంటే మీ డబ్బులు రెట్టింపు చేస్తామని ఎవరన్నా చెప్పినా కూడా, ఏదన్నా ఆన్లైన్లో పెట్టుబడి పెట్టాలన్నా కూడా మీరు గుడ్డిగా నమ్మి మోసపోవద్దు. అత్యాశకు అసలే పోవద్దు. ఇటీవల కాలంలో సైబర్ నేరాలు ఎక్కువైతున్నందున ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి ఇటువంటి ఏమైనా ఉంటే మా దృష్టికి తీసుకొస్తే మేము కూడా పరిష్కరిస్తాము. మీరు ఎట్టి పరిస్థితుల్లో మీ ఫైనాన్షియల్ డీటెయిల్స్ కానీ, ఇంకా మీకు ఎవరన్నా మీ బ్యాంక్ డీటెయిల్స్ కానీ, మీకు ఎవరన్నా వాట్సాప్లలో యాప్స్ పంపిస్తే వాటిని ఇన్స్టాల్ చేసుకోవడం కానీ ఎట్టి పరిస్థితుల్లో చేయొద్దు. మీకు ఏమన్నా ఉంటే ఈ సైబర్ క్రైమ్ టోల్ ఫ్రీ నెంబర్ 1930కి కాల్ చేసి రిపోర్ట్ కూడా చేయొచ్చు. మెయిన్గా ప్రజలందరూ ఎటువంటి అత్యాశకు పోకుంటే సైబర్ నేరాలను దాదాపు 90% వరకు అరికట్టవచ్చు. కాబట్టి మా పోలీస్ వారి నుంచి ప్రజలకు విన్నపం ఏంటంటే, మీరు ఎటువంటి అత్యాశకు పోకుండా ఉండాలని మా మనవి.